కేసీఆర్ మేము ముక్కమన్నట్టు గత మూత్రం వచ్చినా కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ తాగనికే నీళ్ళు ఏర్పాటు చేయించాను, బాత్రూమ్లు ఏర్పాటు చేయించాను. ఇప్పుడు ఈడ ఇది మీకు అందరికి మంచిగా చేద్దామని చెప్పి మార్కెట్ కట్టిద్దామని చెప్పి ఇప్పుడు వెజిటేరియన్ మార్కెట్, ఇప్పుడు చికెన్ మటన్ పెట్టుకునికి, కూరగాయలు పెట్టుకునికి మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేద్దామని చెప్పి కూడా నేను 7 కోట్లు శాంక్షన్ చేయించినాం. అప్పుడు చేయించిన తర్వాత పిల్లల కాడికి వచ్చి ఆగిపోయింది. నీళ్లు తాగే నీళ్లు బంద్ చేసినట్టు మేము ఏర్పాటు చేసి పొద్దున 3 గంటల నుంచి రాత్రి 3 గంటల దాకా ఉంటున్నారు. సార్ మేమే కొనాలి కదా సార్, వాళ్ళ దగ్గర మేమే కొనుక్కొని మేమే అమ్ముకోవాలి కదా, కిలో అంటున్నారు. జీతాలు ఫస్ట్ తారీఖులో జీతాలు వేస్తున్నామంటుంది. ఉద్యోగం చేయబట్టి 8 సంవత్సరాలు ఉన్నావు కరెక్ట్. మరి ఫస్ట్ తారీఖులో జీతాలు వేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నువ్వేమో 6 నెలల జీతాలు రావట్లేదని నువ్వు అంటావు. మరి సరే క్లీనింగ్ అని ఉండాలి కదా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళు ఏర్పాటు గదిలో పని చేస్తాను. స్వీపర్లు కూడా జీతాలు మార్కెట్ లేకపోతే ఉల్లిపోయిన గడ్డి గుడి తీసేస్తే చెత్త తీసేస్తాడు. చెత్త నుంచి రోగాలు ఎంతమందికి వస్తాయి, ఎన్ని దోమలు కలుస్తాయి, ఎంతమంది అక్కడ మూలపోయి చూసేస్తున్నాం. వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయించి నల్లలు పెట్టి అది కూడా పాడుపడిపోయింది. మొత్తం పాడైపోయింది. ఆ షెడ్లలో మొత్తం చెత్త తీసే దిగులేక పూసలు కూడా బంద్ అయిపోయి సార్ మేము మొన్న ఇడానా నైట్లో మేము కూరగాయలు అమ్ముతున్నాము. నైట్ ఎంత చెప్పినా మేడం అయితే వారం వీళ్ళైతే రాడు ఎప్పుడు వచ్చినా ఇట్లా పోతారు. గుర్తులే వాళ్ళు లేవగల సప్రదా చేయడు జరా అది వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పొగ మంచిగా చేసేయండి కదా. పూలలా కూర్చోండి, మంచిగా కూర్చుంటుంది. 2వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి దానికి ఘనంగా నేర్పారు. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారి పుణ్యమా అని చెప్పి దిగ్విజయంగా నిర్విరామంగా అది 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. పాపం శిలాఫలకాన్ని ఎవరు పట్టించుకుంటలేరు సంవత్సరాలైనా కాబట్టి మేము వచ్చి దానికి విషయాలు చెప్పినాం. ఇక్కడనే కాదు, ఇంకా నేను ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణమే కాకుండా వికారాబాద్ నియోజకవర్గము, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇట్లాంటి పలకలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. పాపం మా జతకు ఇంకొకటి వచ్చేది ఉండే, ప్రారంభోత్సవం అనేటటువంటి మా పలక మా జోడి వచ్చేది ఉండే, అది వస్తలేదు కాబట్టి ఇవన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. నేను వికారాబాద్ జిల్లాలోని మా సోదరులకు అందరినీ కోరేది ఏంటంటే, మీ జాగలలో ఎక్కడైతే శిలాఫలకాలు వేసి అవి వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంటున్నాయో వాటిని పట్టించుకునేటటువంటి నాదులు లేడంట. మీరన్న పోయి పాపం వాటికి విశేష చెప్పండి. ఈ విధంగా ఎక్కడ పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి. మున్సిపల్ శాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్.
రేవంత్ రెడ్డి గారు. హోంశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్, విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఏమనుకున్నారు జనాలంటే, అరే ముఖ్యమంత్రి గారి జిల్లా ఇదే, స్పీకర్ గారి నియోజకవర్గం ఇదే, చాలా బ్రహ్మాండంగా మనకు అభివృద్ధి చెందుతుంది ఏమనుకున్నారు. ఇది సూటెడ్ రూమ్ అని అన్నారు. సూటెడ్ 4 సూట్లు, ఒట్టి గెస్ట్ హౌస్ కాదు ఇది, సూట్స్ ఉంటాయంట. 4 సూట్స్ ఉంటాయి దీంట్లో. అంటే మేమందరం కూడా సంతోషించినాం. ఏం సంతోషించినాం అంటే, అబ్బా గెస్ట్ హౌస్ మంచిగా అవుతున్నది, ఏ మాట కామాట సూట్స్ అవుతున్నాయంట అని చెప్పి సంతోషించినాం. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం పునాది కూడా తీయలేరు. 6 కోట్లు మళ్ళా బ్రహ్మాండంగా దాని మీద వేసుకున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యంగా స్పీకర్ గారిని డిమాండ్ చేసేది ఏంటంటే, స్పీకర్ గారు ఇది పట్టించుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నిధులు తీసుకురావాలా, అక్కడ మార్కెట్ను పట్టించుకోవాలా. ఇక్కడ వేరే నియోజకవర్గాలలో ఏం జరుగుతున్నా కానీ స్పీకర్ గారు మీకు పెద్ద బాధ్యత ఉంది, పెద్ద పదవిలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఆ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను కంప్లీట్ చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలాఫలకానికి ఈరోజు మేము రెండో వార్షికోత్సవం చేసినాం కదా, 6 కోట్ల నిధులు పెట్టి 4 సూట్లతోటి ఈ గెస్ట్ హౌస్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ముగించే ముందు ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా అవమానించే విధంగా, క్రిమినల్ వేస్ట్ అనే విధంగా ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ R&B తీసుకున్నా కానీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్లే కదా, మీకు ఏవైనా కానీ కట్టిస్తున్నాయి. మీరు నడిపే కార్ అయినా కానీ, ఉంటున్న ఇల్లు అయినా కానీ, ఏదైనా కానీ ఇంజనీరింగ్ వాళ్ళే చేసేటటువంటి పని. వాళ్ళని మీరు ఏవైతే మాటలు క్రిమినల్ వేస్ట్ అనేటటువంటి మాటలు అన్నారో అవి బేషరతుగా మీరు విరమించుకోవాలా. ఈ ఇంజనీరింగ్ సమాజానికి మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటికి మొన్న చూసినాం, ఆయన అద్దంకి దయాకర్ అని ఆయన వచ్చింది, కొత్త బీచగాడు పొద్దెరగాడు అన్నట్టు. మొన్ననే పదవి రాగానే ఆయన బ్రెయిన్ నెత్తిలో ఉన్నట్టు బ్రెయిన్ మోకాలు కాడికి వచ్చినట్టున్నది. ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన భాష చూస్తుంటే ఈయన చదువుకున్నటువంటి వ్యక్తి లేకపోతే దూళ్ళు బర్లు గిట్ట కాస్తుంటే అనిపిస్తుంది. అసలు ఆయన మాట్లాడేటువంటి హరీష్ రావు గారిని పట్టుకొని ఆయన మాట్లాడే మాట హౌలే అని చెప్పి, రా అని చెప్పి ఈయన మాట్లాడేటటువంటి భాష ఏదైతే ఉన్నదో చాలా జుగుప్సాకరంగా ఉంది. క్షుద్ర పూజలు చేస్తున్నాడు హరీష్ రావు గారు అంటారు. దేని గురించి క్షుద్ర పూజలు చేస్తుండు? నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను కూడా పక్కా హిందువులు దేవాలయాలకు వెళ్తారు, అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ముస్లింలు అక్కడ మసీదుకి పోతారు, క్రిస్టియన్లు చర్చికి పోతుంది, వాళ్ళ నమ్మకం. మీరు నిజంగా చెప్పాలంటే ఒక హరీష్ రావు గారిని అవమానపరిచినట్టు కాదు ఇది. మొత్తము హిందూ సమాజాన్ని మీరు అవమానపరిచే విధంగా క్షుద్ర పూజలు చేసి, హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసి వానలు పడొద్దు, కరువు రావాలని చెప్పి మొక్కుకున్నారు అంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు. పెద్ద మనిషి, ఈయన PCC హోదాలో ఉన్నటువంటి ఈయన కూడా మాట్లాడొచ్చా? కాబట్టి మీరు ఇటువంటి మాటలు బంద్ చేసుకోవాలా. క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఎందుకంటే మరి క్షుద్ర పూజలు చేసి అధికారంలోకి రావాలనుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారు క్షుద్ర పూజలు చేస్తే మీరు పక్కన ఉండి మా మంత్రాలు చదివినరా అద్దంకి దయాకర్ గారు, అదే మహేష్ కుమార్ గౌడ్ గారు? కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెటు కట్టడం ఎంతవరకు వచ్చింది అని చెప్పి మార్కెట్లో చూసి రావడం జరిగింది. అట్లాగే గెస్ట్ హౌస్ గురించి వేసినటువంటి శిలాఫలకాన్ని ఈరోజు చూసినాం. ఇక్కడ గవర్నమెంట్లు అనేటటువంటి ఎప్పుడైనా కానీ నిరంతరం జరిగేటటువంటి ఒక వ్యవస్థ. పార్టీలు మారుతుంటాయి కానీ ప్రభుత్వం అనేటటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక పార్టీ పోయి ఒక పార్టీ వస్తుంటుంది, కానీ గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. మంచి పనులు చేసేటటువంటిది ఏ గవర్నమెంటు ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా కానీ నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్లు ఏం చేయాలంటే వాటిని కొనసాగించాలి. ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే అది కొనసాగించేటటువంటి నైతిక బాధ్యత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ ఏంది అంటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఏం చెప్పిండు అంటే, ఈ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకము మేము పెట్టింది కాదు, గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము బేసజాలకు పోకుండా దీన్ని కొనసాగిస్తాము. కొనసాగించడమే కాకుండా దాని పేరు కూడా మార్చాం మేము. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పేరు ఏదైతే అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిండో అదే పేరుతోటి అదే పథకాన్ని మేము కొనసాగిస్తాము. అవసరమైతే ఇంకా కొన్ని దాంట్లోకి చేరుస్తాము, ఏమన్నా ముఖ్యమైనటువంటి భాగాలను తీసుకొని అని చెప్పి ఆ పథకాన్ని కొనసాగించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయం తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ విషయం తీసుకున్నా, అంటే అభివృద్ధి విషయం తీసుకున్నా, సంక్షేమ విషయం తీసుకున్నా ఎన్నో గుణాత్మకమైనటువంటి పథకాలను తీసుకొచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనేటటువంటిది. ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉండి, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి, అప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక పథకం తీసుకొచ్చి పట్టణాల లోపల ఎక్కడన్నా పాడుపడ్డటువంటి ఇండ్లు ఉన్నాయా, అవి పాములకు తేళ్లకు నివాసాలు అవుతున్నాయా, లేకపోతే చెత్త ఎక్కడన్నా పేరుకపోతుందా, మోరీలు సరిగా తీస్తున్నారా లేదా, వీటినన్నింటినీ సాఫ్ చేయాలా, పిచ్చి మొక్కలుంటే తీసేయాలా, గడ్డి మందు కొట్టియాలా, దోమల మందు కొట్టియాలా అనేటటువంటిది ఒక కార్యక్రమం చేత నెల నెల నిధులు ఇచ్చి పట్టణ ప్రగతిని బ్రహ్మాండంగా చేసుకొచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసేది ఉండంటే అవసరం ఉంటే దాని పేరు మార్చు నీకు కావాలనుకుంటే, కానీ పట్టణ ప్రగతిని కొనసాగిస్తే పట్టణాలన్నీ కూడా గతంలో ఏవైతే కలకలలాడినాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుండే. కానీ ఇప్పుడు పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు వెలవెలబోతున్నాయి. ఎవడు పట్టించుకునేటటువంటి నాదుడు లేడు, గడ్డి మందు కొట్టేటటువంటి దిక్కు లేడు, లేకపోతే అక్కడ దోమల మందు కొట్టేటటువంటి దిక్కు లేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, గడ్డి ఘోరంగా పెరిగింది, ఎక్కడ కూడా గడ్డి మందు కొడతలే. దోమలు అయితే పెద్ద పెద్ద దోమలు వచ్చి డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. కానీ కేసీఆర్ గారు మంచి ఆలోచనతోటి పెట్టినటువంటి పట్టణ ప్రగతిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని బంద్ చేసిండ్రు. గౌరవ కేసీఆర్ గారు ఇంకొకటి ఏం చేసిండ్రు అంటే, ఇప్పుడు మన వికారాబాద్ పట్టణమే తీసుకున్నాం అనుకో, కూరగాయలు ఒక చోట అమ్ముతారు, చికెన్ కావాలంటే ఒక చోటు ఉంటుంది, మటన్ కావాలంటే ఒక చోటు ఉంటుంది, అట్లే చేపలు కావాలంటే ఒక చోటు ఉంటాయి. ఇట్లా వేరే వేరే చోట్ల కాదు, అన్నీ కూడా ఒకటే సముదాయంలో ఉండాలా, ఒకటే ప్రాంగణంలో ఉండాలా. ఒక ఇంట్లో కొంతమంది శాకాహారులు ఉంటారు, కొంతమంది మాంసాహారులు ఉంటారు. ఆ మాంసం తినేటటువంటి వాళ్ళలో కూడా చికెన్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు, మటన్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు, చేపలు ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఒక్కటే దగ్గరే ఉంటే ప్రజలకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు 7 కోట్ల పైచిలుకు పెట్టి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మేమందరం పోయి శిలాపలకాలు వేసినాం, అవి కూడా పిల్లర్స్ లెవెల్కి వచ్చినాయి. మా గవర్నమెంట్ పోయింది. పోతే వీళ్ళు ఏం చేయాలా, దానికి ఇంకా మేము 7 కోట్ల పైచిలకు మేము శాంక్షన్ చేస్తే మీరు కావాలనుకుంటే దాన్ని ఇంకా హంగు ఆర్భాటాలతోటి ఇంకొక 7 కోట్లు దానికి అదనంగా శాంక్షన్ చేయించి ఇంకా బ్రహ్మాండంగా చేసేది ఉండే. కానీ ఇప్పుడు మేము పోయి చూసినాం, అక్కడ పిల్లర్ల దగ్గరనే ఆగిపోయి ఉన్నాయి. అవి దాన్ని ఎవడు పట్టించుకునే నాదులు లేవు. పిచ్చి మొక్కలు ఆలం అంతా పెరిగిపోయి దాంట్లోకి వెళ్ళి పాములు, తేళ్ళు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళు చాలామంది చెప్తున్నది ఏంటంటే, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళ సప్లై పెట్టిండ్రి సార్, తాగునీళ్ళ సప్లై ఉండే, మరుగుదొడ్లు కట్టించిండ్రి. ఇప్పుడు ఆ నీళ్ళది మేము ఇందాక పోయి చూసినాం, పాడుపడిపోయింది. ఆ ట్యాంకును పట్టించుకునేటటువంటి నాదులు లేడు. నల్లలన్నీ కూడా మొత్తము తీసుకుపోయిండ్రు, ఎత్తుకపోయిండ్రు, చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయి. అక్కడ చాలా కూడా అక్కడ ప్రాంగణం అంతా కూడా చూస్తుంటే మురుగునీరు వాసన వస్తుంది. పక్కనే కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు కావచ్చు, అవన్నీ చూస్తుంటే పూరా ఘోరంగా స్మెల్ వస్తుంది. వర్షం గిట్లా పడితే అక్కడ ఉండు ఎట్లుంటారు చెప్పు ప్రజలు? అమ్మేటటువంటి వాళ్ళు ఎట్లుంటారు, కొనేటటువంటి వాళ్ళు ఎట్లుంటారు? మేము ఇందాక అక్కడికి పోతే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? ఇగో ఇందాక మా శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్గా చేసిండు అక్కడ మార్కెట్. అప్పుడు ఈయనను చూసి చెప్తున్నారు, మీరున్నప్పుడు అక్కడ నీళ్ళ సప్లై పెట్టిండ్రి, మరుగుదొడ్లు పెట్టిండ్రి, కానీ ఇప్పుడు మొత్తం లేవు. మేము నీళ్లు తెచ్చుకోవాలంటే ఇంటికి వెళ్ళైనా తెచ్చుకోవాలా, ఒకవేళ అయిపోతే బాటిల్ కొనుక్కొచ్చుకోవాలా, ఎన్నిగానమని మేము బాటిళ్ళకు పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం సార్, మాకు నీళ్ళది సదుపాయం చేయండి అని చెప్తున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు లేవు. ఎక్కడన్నా మనిషికి అటువంటి అవసరాలు వస్తే, అత్యవసరాలు వస్తే ఏడికి పోవాలా? బయట 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి పోవాల్సి వస్తున్నది సార్, దూరం ఉంటున్నాయి. ఇది కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే అదే స్పీకర్ గారు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎవరు వస్తలేరు. ఇక్కడ
ఇక్కడ చెత్త తీసేపిస్తలేరు, మొత్తం అంత మురుగునీరు వారుతున్నది, వాసన వస్తుంది, మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, మీరు ఏదో ఒకటి పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళకు గంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము మంచినీళ్ళు ఏర్పాటు చేసినాం, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే మేము అక్కడ ట్యాంకు పెట్టి నల్లాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే మేము ఒకటి ఏర్పాటు చేసి ఇంటిమి, మీరు కావాలంటే 4 దిక్కుల మంచినీళ్ళు అక్కడ ట్యాంకులు పెట్టి నల్లాలు ఇంకెక్కువ పెట్టి అట్లా ఇంకా సదుపాయాలు పెంచేది ఉండే, మీరు ఇంకా బాత్రూంలను కట్టించేది ఉండే. ఈ దానికి ఎంత ఖర్చు అవుతుందండి? అక్కడ ఎందుకు చేస్తలేరంటే కొంతమంది చెత్త ఎందుకు తీసేస్తలేరంటే ఏమంటున్నారు తెలుసా? 6 నెలల నుంచి ఇక్కడ చెత్త ఎత్తేటటువంటి వాళ్ళకు జీతాలు వస్తలేదు అని చెప్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మేము ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు రోజే జీతాలు ఇస్తున్నామని చెప్పి ఆయననేమో గప్పాలు కొట్టబట్టి, ఈడ 6 నెలలు అయింది మాకు జీతాలు వస్తలేవని చెప్పి ఇక్కడ చెప్పబట్టి, మరి ఎవరిది నమ్మాలా? ఏం జరుగుతున్నది ఇక్కడ? స్పీకర్ గారు ఎందుకు పోవట్లేదు అక్కడికి? స్పీకర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసము ఆ మార్కెట్ లోపల, రైతు బజార్ లోపల మంచినీళ్ళ సౌకర్యము ఏర్పాటు చేసేటటువంటి కనీస బాధ్యత మన మీద లేదా? మనం ఎమ్మెల్యేలుగా మనల్ని ప్రజలు గెలిపించిండ్రంటే వాళ్ళని విస్మరిద్దామా? మీకేం తక్కువ సమయం ఏమి ఇవ్వలే, మేము ఆగమేఘాల మీద పడి మేము ఇప్పుడు వెంటనే మీరు నిన్ననే కాక మొన్ననే అధికారంలోకి వచ్చిండ్రు అని చెప్పి కాదు, మీకు సరిపోయేటంత మేము సమయం ఇచ్చినాం. 3 నెలలు అయితే మీది 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నది. మేము కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మీకు కొత్తగా వచ్చిన తెలంగాణని మేము ఇబ్బంది పడి 10 సంవత్సరాలు మీకు మంచిగా మీ చేతిలో పెడితే మీరు సర్వనాశనం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే, మరి ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడికి వస్తే ఈ శిలాఫలకం దాని మీద డేటు చూపెట్టాలి మీరు, డేటు అది ఇక్కడ పట్టుకరండి, అది ఇక్కడ అది చూపిస్తాం, మనకు డేట్ చూపెట్టాలి.